3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నిజంగా ఎన్నికల బరిలో మాత్రం దిగింది ఇప్పుడే. అది కూడా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఈజ్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. अनकापल्ली से एनडीए कैंडिडेट श्री सीएम रमेश उनको भारी वोटों से जिता करके दिल्ली भेजिए। రమేష్ గారు ఎలా ఉంది క్యాంపెయిన్, ఎలా నడుస్తుంది? ఇప్పుడే వచ్చా, రాత్రి 10 అయిపోయింది కాబట్టి ఎలక్షన్ కోడ్ ప్రకారం క్యాన్వాస్ చేయకూడదు కాబట్టి ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది. మీ గొంతు ఏంటి అలా ఉంది? అంటే ఈ ఎక్కువ ఎండలో తిరుగుతున్నాం, ప్లస్ రెస్ట్ లేదు, దానివల్ల గొంతు కొంచెం పాడైంది. మాట్లాడేది కూడా ఎక్కువ, అందరినీ కలవాలి, స్పీచ్లు, ఉపన్యాసాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గొంతు కొద్దిగా మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎండలో ఉన్నప్పుడు గొంతు గ్యారంటీగా ఇది. మీరు 3 డెకేడ్స్కి పైగా ఉన్నారు రాజకీయాలు. ఎంతోమందికి, చాలామంది అభ్యర్థులకి ఎన్నికల టైంలో మీరు ప్రచారానికి వెళ్ళారు, మీరు వాళ్ళ కోసం ప్రచారం చేశారు. మొట్టమొదటిసారి మీకోసం మీరు ప్రచారం చేసుకుంటున్నారు. సో ఈ డిఫరెన్స్ ఎలా ఉందండి? ఎట్లా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అంటే డైరెక్ట్గా ప్రజల్లో తిరిగి వారు ఇక్కడ నాకు చూపించే ఆదరణ చాలా సంతోషం కలిగిస్తుంది. ఓ పక్క రెస్పాన్సిబిలిటీస్ పెంచుతుంది. అయినా కూడా ఇక్కడ ఎందుకంటే అనకాపల్లిలో చాలా పనులు చేయాల్సిన పనులు పెండింగ్ ఉన్నాయి, అంటే ఎవరు పట్టించుకోవాలా. ఇక్కడ యువత ముఖ్యంగా 50% ఉంది, అంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు 50% ఉంది. చాలామందికి ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమల్లో రావాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏమీ కూడా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేయాల. అందువల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలు టోటల్గా ఇంకా పడకేసేసింది. ఏమాత్రం ఒక్క చిన్న పని 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ గ్రామాలకు వెళ్తే అసలు కాలువలంతా నిండిపోయి ఉన్నాయి, దుర్వాసన, దోమలు, గ్రామాల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఈ ప్రభుత్వంలో అధికారులకు కానీ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, ప్రజాప్రతినిధికి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, ఏమాత్రం అర్థం కావట్లేదు. ఓన్లీ ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును దోచుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజల గురించి ఆలోచన లేదు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళ ఫేస్ చూస్తే, వాళ్ళతో మాట్లాడితే మీకు ఏమనిపించింది? నేను ఎప్పుడు కూడా ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో తిరిగేటప్పుడు కారులో వెళ్తూ ఉంటాం. ఎక్కడన్నా రోడ్లో స్లో అయినప్పుడు కారు కానీ, లేదు ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్లో కానీ, లేదు ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ, అసలు ప్రజలు రోడ్లో నుంచి పరిగెత్తి వచ్చి సీఎం రమేష్, సీఎం రమేష్ అని చెప్పి నమస్కారం పెట్టి చేస్తున్నారు కదా. నేనేం సినిమా యాక్టర్ కాదు, లేదు ఏదైనా మంత్రి పదవి చేసో లేకుంటే ఇంకోటి చేసో కాదు. ఒక క్రేజు అనకాపల్లిలో క్రియేట్ అయింది. అది చూస్తే నిజంగా కూడా చాలా తృప్తిగా ఉంటుంది, ప్రజలకు ఏదైనా చేయాలని ఉంటుంది. నేను అనకాపల్లి ప్రాంతము తెలుసు కానీ ప్రజలకు ఇక్కడ నన్ను చూడడం ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళు ఆ మాదిరి రావడము, దగ్గరికి రావడము, కార్ దగ్గర పరిగెత్త వచ్చి సెల్ఫీలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము, సెకండ్ తీసుకోవడము. సార్ మీరు కావాలి మాకు అనకాపల్లికి, మీరు రావాలి, మీరు గెలవాలి, మీరు గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పినప్పుడు అసలు ఏంటి మనం వచ్చి 4 రోజులు అయిపోయింది, ఇంత మనం పాపులర్ అయిపోయినాము అనేది. పాపులరే కాకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు ఇక్కడ అదొకటి, ప్రభుత్వాన్ని ఎప్పుడప్పుడు దించాలనే కసి ఒకటి. దానివల్ల నన్ను చూసినప్పటి నుంచి వాళ్ళకి ప్రజల్లో చాలా ఉంది, చాలా ఉంది. రేపు ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమికి వస్తుంది. అంటే ఇక్కడ అనకాపల్లి అలా ఉంటే రాష్ట్రం అంతా కూడా ఎలా ఉంటుందో మనం చూడండి. రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని దశాబ్దాలుగా చూస్తే సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో దానికి అంత ఇంపాక్ట్ లేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కొంచెం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పికప్ అవుతుందని అంటున్నారు. బట్ మీరు చెప్పండి, ఇన్నేళ్లుగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి సడన్గా ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో మీరు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయటం అన్నది, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇజ్ ఇట్ అ డెస్టినీ ఆర్ ఇజ్ ఇట్ అ కాలింగ్? అది ఏంటి, మీ ఫేవర్గా ఏదో జరగబోతుందని ఏమన్నా? ఏం కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు,
భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలవాలి. కలిస్తే ఈ ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గపు రాక్షస ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పాను. కాకపోతే అనకాపల్లి నేను ఊహించలేదు, కానీ వైజాగ్ నుంచి కానీ అట్లా కంటెస్ట్ చేయాలని అనుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, ఒక ఎమ్మెల్యే గెలిచింది పోయిన 2019, 24లో. అది మళ్ళీ మొన్న దాంట్లో 8 ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా మళ్ళీ 3 నెలల ఎలక్షన్ జరిగితే 4 పార్లమెంట్లు గెలిచాయి. 5-6 పార్లమెంట్లు నేరోలో వెళ్ళిపోయినాయి. లేకపోతే అప్పుడే 6 పార్లమెంట్లు వచ్చేటివి. భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మన ఖ్యాతి మొత్తం ప్రపంచంలోనే పెంచడం, అలాగే భారతదేశంలో ఆయన చేసిన పథకాలు 1, 2 కాదు. అసలు మనం ఎక్కడున్నాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఏదైతే డెవలప్ అయిందో ఈ 10 సంవత్సరాల్లో అంత డెవలప్ అయింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, రాక్షస పాలన అని. ఏంటి సార్ అంత ఘనం, అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంత రాక్షసంగా ఉందా? ఇప్పుడు 1, 2 కాదండి. ఇప్పుడు మరీ అసలు ఆ డబ్బు వస్తే చాలు. గంజాయి యువత ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో గంజాయి కేంద్రంగా తయారైపోయింది. మనం ఒకటే కాదు కదా, గుజరాత్లో పట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏ రాష్ట్రంలో పట్టుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఒక గంజాయి కేంద్రంగా తయారైపోయింది. అది కాకుండా ఇప్పుడు ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి డ్రగ్స్ ఒక సెంటర్ అయిపోయింది. లిక్కరు, అసలు ఆ నాసిరకం లిక్కరు మొత్తం ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అండ్ కోనే, ఆయన అనుచరుల రెడ్డిస్ అంతా కలిపి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి వీరు వ్యాపారాలు చేసుకునే దానివల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్లో 80 రూపాయలు, 60 రూపాయలు ఉండే చీప్ లిక్కరు ఈరోజు 200 రూపాయలు. అది నాసిరకం. దానివల్ల ఎంతమంది ఆరోగ్యం పాడవుతుందో మనం చూడాలి. లా అండ్ ఆర్డర్ ఉందా? లేదు. పోలీసులు వాళ్ళ కార్యకర్తల మాదిరి తయారైపోయారు. మనం చూసాం ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీలో డాక్టర్ సుధాకర్ని, ఒక గవర్నమెంట్ డాక్టర్, మాస్క్ లేదు, మీరు గవర్నమెంట్ మాస్కులు ప్రొవైడ్ చేయండి అంటే ఆయన ఒక పిచ్చోని చేసి బట్టలు ఉడదీసి నడి రోడ్డు పైన పోలీసులు చేస్తే ఆయన చనిపోయే పరిస్థితి చేసింది వీళ్ళే కదా. నడి రోడ్డు పైన హ్యాండ్ కప్స్ వేసి మోకాళ్ళ పైన కూర్చిపెట్టేసి బట్టలు ఉడదీసి ఒక గవర్నమెంట్ డాక్టర్ని, ఇంతకన్నా మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అంబేద్కర్ కోరుకునేది ఇదేనా? ప్రజలంతా చూస్తున్నారు కదా. ఒకటి కాదు, ఎవరన్నా మీడియా వాళ్ళు ఈ ప్రభుత్వం పైన లేదు, ఎవరన్నా ఒక ఆర్డినరీ పర్సన్ ఎవరన్నా కానీ ప్రభుత్వం పైన మీరు ప్రభుత్వం బాగలేదు, మీరు చేసే విధానం బాగలేదు అని చెప్పే హక్కు లేదా ఎవరికి? ఎంతమందిని వీళ్ళు పొట్టను పెట్టుకున్నారు. సీనియర్ జర్నలిస్టు 75 సంవత్సరాల వాళ్ళని ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టి, కరోనా టైంలో అయితే కొంతమంది చావు కారణం ఏమైపోయి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద చిన్న కార్యకర్త వరకు లేదు, నార్మల్ కామన్ పీపుల్, అసలు వాళ్ళకి పొలిటికల్ సంబంధం లేదు, ఏం సంబంధం లేదు, అటు జర్నలిస్టులు కానీ సంఘ సేవకులు కానీ వాళ్ళందరినీ కూడా ఏ విధంగా కేసులు పెట్టి కొన్ని 100 కేసులు, 1000 కేసులు, లక్షల కేసులు పెట్టి యువతని మనం ఒక మనిషి ఎమ్మెల్సీ అతను ఏమనుకోవాలి? అతను జగన్మోహన్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఒకరిని చంపేసి ఇంటికి బాడీ పంపించేస్తే మళ్ళీ అతను జైలు నుంచి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళిద్దరు కలిసి ఈరోజు ఎలక్షన్లు తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి అతను? అంటే నేను అనుకున్నది జరగాలి, ప్రజాస్వామ్యం కాదు. మీరు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో, ఎవరికో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ వేరే, అందరు లాంటిది కాదు అనేదో అన్నారు. అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడు, తల్లిని కాదని, చెల్లిని కాదని, చిన్నాన్న కాదని, చిన్నాన్ని చంపేసి అది వేరే వాళ్ళ పైన వేసేసి, అసలు అబద్ధాలు చెప్పడంలో ఏదైనా యాక్టింగ్ టెస్ట్ పెట్టి ఎవరైనా పోటీ పెడితే మొట్టమొదటి ఆస్కార్ అవార్డు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు. అతను చేసే అన్ని తప్పుడు పనులు కాకుండా అసలు నేను పేదవాడిని అంటాడు, నాకు ఛానల్ లేదంటాడు, నాకు బిజినెస్ లేదంటాడు, అసలు ఇంకా రేపు తినేదానికి లేదంటాడు. అలాంటి చెప్పేవాడిని ఏం చెప్పాలి? పక్కనే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని సిబిఐ వాళ్ళు ఇతను మర్డర్ చేశాడని కేసులో బుక్ చేసి అతని ఆధారాలన్నీ చెప్తే అక్కడంతా అన్నీ చేసింది అవినాష్ రెడ్డి ఇంట్లో నుంచి జరిగిందని సిబిఐ ఆధారాలు, సీసీ కెమెరాలు మొత్తం జరిగితే అతను జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు, అయినా కూడా ఆ దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అంటాడు. అసలు అంటే ఆ విధంగా చెప్పాలని ధైర్యం కూడా కావాలి కదా. అంటే ప్రజలు ఎర్రబొబ్బల్లాగా వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్ముతారులేని, నేను ఇచ్చిన డ్రగ్స్ గంజాయి తాగేసి ఏం చెప్పినా ఇంటర్లే అనుకుంటున్నాడో ఇవి నాకు అర్థం కావట్లేదు. చరిత్రలో మనం చూసినాం కానీ
ఆ చరిత్ర ఇటువంటి వాళ్ళందరూ కూడా పతనం అయిపోయారు. ఇప్పుడు మనం చూసాం శశికళ డబ్బు 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 అని ఏమైపోయింది, లాస్ట్కి జయలలిత డబ్బులు ఇట్లే అని లాస్ట్కి ఏమైపోయింది. అంతే, ఏదో ఒక రోజు ఆ టైం వచ్చింది. ఇప్పుడు 13వ తారీఖు టైం వచ్చేసింది. కానీ ఒక 3 డిఫరెంట్ సిద్ధాంతాలు ఉన్న 3 పార్టీలు కలవటానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే అని అంటున్నారు. ఒకవేళ వన్స్ యూ రీచ్ దట్ గోల్, ఒకవేళ ఆ గోల్ అచీవ్ చేశారు, ఆ తర్వాత కలిసే ఉంటారని ఏంటి నమ్మకం? బికాజ్ మీ సిద్ధాంతాలు ఐడియాలజీలు వేరు. సీతను తీసుకురావాలంటే రాముడు పోయి ఒక బాణం వేసి తీసుకురాలేడా? అందరినీ ఎందుకు కలుపుతాడు? కలిసినప్పుడు అందరికీ తెలియాలి చేయాలని. అయినా జగన్మోహన్ రెడ్డితో ఎవరు కలుస్తారు? అంత దుర్మార్గుడితో ఎవరు కలవరు. ఆయన ఏదో నేను సింగిల్గా ఉన్నాను అంటున్నాడు కదా, అతను అందరూ వెలివేశారు. ఇప్పుడు రేపు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు 13వ తారీఖున అతన్ని రాష్ట్రం నుంచి వెలివేసేదానికి. ఇక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం చాలా దెబ్బతినిపోయింది. 13 లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టేశాడు. అది ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం ఆలోచన చేసిందంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలవాలనుకుని వాళ్ళిద్దరు కూడా రేపు ఈ రాష్ట్రానికి ఏదైనా రావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారి అండ ఉండాలి. పాడు చేసిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే తప్పకుండా కలవాలని చెప్పేసి కలిశారు. అంతేగాని ఇప్పుడు మన ఇంట్లో కూడా అన్నదమ్ములు ఒక్కోసారి విభేదించుకుంటాం, ఒక సందర్భాల్లో మళ్ళీ కలుసుకుంటాం. మన బంధువులు కూడా అంతే, విభేదించుకుంటాం మళ్ళీ కలుసుకుంటాం. అంతేగాని ఇదేది రాజకీయంగా పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు అట్లా ఉండరు. ఆ టైము ఆ సందర్భం. కానీ ఈసారి జరిగిన ఈ కూటమి అసోసియేషన్ ఇది మొత్తం జరగటానికి మీరే ప్రధాన కారణం అని అంటున్నారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్స్ ఇస్తున్నారు, బట్ యాక్చువల్గా మీ హస్తం కూడా చాలా ఉంది అంటే రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కేంద్రానికి క్లియర్గా వివరించడం జరిగింది. ఇలా ఉంది అన్నప్పుడు కేంద్రం కూడా వాళ్ళకుండే రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే పార్టీకి కూడా వివరించడం జరిగింది. ఇట్లా మినిస్ట్రీలో వివరించడము, మినిస్టర్లకు అందరికీ చెప్పడం జరిగింది. పార్టీలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రజలు కసిగా ఉన్నారు, మనం అందరం కలిస్తే ఆ రాక్షసుని దించవచ్చు, లేదంటే కానీ ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది, మనం ఇండియాలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వచ్చింది. యాక్చువల్గా 2014లో కలిసినప్పుడు సేమ్ ఎవరైతే వైసీపీ నుంచి పోటీ చేశారో వాళ్ళకి ఆపోజిట్ ఉన్న మీ ముగ్గురికి ఓట్లు ఎక్కువ వచ్చాయి. యాక్చువల్గా కంబైన్డ్ ఓట్స్ చూస్తే 2019లో కూడా మీరు విడివిడిగా పోటీ చేసినా కూడా కంబైన్డ్గా చూస్తే మీకు ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో ఇదేమన్నా అంటే ఇదే యాక్చువల్గా సూచన అని అనుకున్నారా మీరు? అలాగా అప్పుడు ఇప్పుడు ఏ ఎగ్జామ్కి ఆ క్వశ్చన్ పేపరే ఉంటుంది కాబట్టి ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే. అప్పుడు రాష్ట్రం విడిపోయింది వచ్చింది, అప్పుడు వేరు. అప్పుడు ఇదే కూటమి, తెలుగుదేశము జనసేన అప్పుడు కంటెస్ట్ చేయలేదు, బట్ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కాకుండా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతని తరమాలి, ఇతను ఒక ఛాన్స్ అన్నాడు, ఆ ఛాన్స్ చూసాం, మన నెత్తిన చెటకోపం పెట్టాడు అనేదే ప్రజలు ఉన్నారు. టీడీపీ జనసేన రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎందుకంటే బీజేపీ దూరంగా ఉంది, టచ్ ఉన్నట్లాగా, ఎందుకు మోడీ గారి ఫోటో కూడా లేదు అందులో, ఎందుకు అసలు ఆయన బీజేపీ మెయిన్ స్పోక్స్ పర్సన్ అక్కడ నిలబడి కూడా కొంచెం దూరంగా ఫోటోలకు కూడా ఆయన దూరంగా నిలబడ్డారు, ఆయన కనీసం పుస్తకం టచ్ అది నేను చూసా, నేనున్నా అక్కడ. ఆయన ఎండార్స్ కూడా చేశాడు, ఒక చిన్న దాని సాక్షి వాడు ఏది కూడా ఒక భూతద్దంలో చేపిస్తే సాక్షికి బ్రదర్స్ అండ్ సిస్టర్ అని 2 ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే అనమాట. అంటే వాళ్ళకి ఈ కూటమి, ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజీలు అందుతున్నాయి, ఆ ప్యాకేజీల వల్ల అసలు నాకు తెలిసి ప్యాకేజీలు కాదు, ఆ 2 బ్రదర్స్ అండ్ సిస్టర్ సాక్షికి ఇచ్చేశారు ఆ ఛానల్స్. మీరు చూడండి, వాళ్ళు మొదటి నుంచి కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి కాదు అన్నారు. కూటమి అవుతే అబ్బా ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది, వీళ్ళకి సీట్లు రాకుంటే ఎట్లా, జనసేనకి ఎన్ని సీట్లు తీసుకుంటారు, జనసేనకి 60 తీసుకుంటారా, 60 తీసుకుంటే టీడీపీ వాళ్ళు ఎట్లా అని కొన్ని రోజులంతా ఈ సాక్షి బ్రదరు సిస్టరు మొత్తం వాళ్ళకి ఉదయం లేచినప్పటి నుంచి మిడ్ నైట్ వరకు ఇదే న్యూస్ అనమాట. మళ్ళీ చిన్నది కూటమిలో ఏదైనా జరిగి సరే సీట్ రాని వాళ్ళు కొంచెం బాధ ఉంటుంది, వాళ్ళు ఎక్కడన్నా చెప్తే అబ్బా ఇంక అయిపోయింది, కూటమి పగిలిపోయింది, విరిగిపోయింది, ఇంక అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంట బస్సు యాత్ర చేస్తానంట ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోయిందని ఒక బ్రదర్ చెప్తాడు. ఏంటి ఇది అసలు ఈ ఛానల్స్, మరి ఇంత వాస్తవం చెప్పండి సార్, అందుకే ఇక్కడ మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో సపరేట్గా ఉంటుంది,
రాష్ట్ర మేనిఫెస్టో సపరేట్గా ఉంటుంది. ఎక్కడ కూడా నీకు ఓకే ఇప్పుడు జరిగే దీంట్లో కూటమిలో ఉన్న దగ్గర సపరేట్గా ఉండదు. ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ ఒకవేళ నరేంద్ర మోడీ వచ్చినా కూడా వీళ్ళు ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఏమంటారంటే ఓ ఢిల్లీలో జరగాలి కదా, హైదరాబాద్ అమరావతిలో జరిగింది అని ఏంటి ఈ బ్రదర్ సిస్టర్ చేసేది ఎక్కువ. సాక్షి బ్రదర్ సిస్టరు అసలు వాళ్ళే క్యాండిడేట్లను చెప్పడము, వాళ్ళే చేయడము, అసలు వాళ్ళే పార్టీలతో మాట్లాడడము, ఇది ఇట్లా చేయండి అది ఎట్లా చేయండి అని వైకాపా నాయకులకి మాట్లాడడము, అసలు టోటల్గా వాళ్ళు భుజాన వేసేసుకున్నారు. ఇప్పుడు కంబైన్డ్ మేనిఫెస్టో మీరు చూసుంటారు కదా, ఆ కంబైన్డ్ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి లబ్ధి పొందేవి, అలాగే ఇన్ ఫోకస్డ్ అనకాపల్లి లాంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా లబ్ధి చేకూర్చే కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కేంద్ర దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిని చేయగలను. ఇట్లా టెక్నికాలిటీస్ కాదు, టెక్నికల్ ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మేనిఫెస్టో అనౌన్స్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. రెండు పెట్టండి, పబ్లిక్ని అడగండి. అయ్యా వాళ్ళు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, వీళ్ళు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళ అమ్మఒడి ఒకరికే ఇస్తామన్నారు, వీళ్ళ అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, వీళ్ళు 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు. మరి వాళ్ళే చెప్పారు, మీరు ఎందుకు చేయలేదు అది అడగకుండా అబ్బా సిద్ధార్థనాథ్ సింగ్ కొంచెం ఇటున్నాడు, కొంచెం దగ్గర ఉంటే అబ్బా మరి ఎందుకు అంత క్లోజ్గా ఉన్నారు, ఇవి ఆ క్వశ్చన్స్. అసలు సబ్జెక్ట్ లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎంతవరకు చేశారు అన్నది ఒక పాయింట్ అయితే, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఎంతవరకు చేయగలుగుతారు, దానికి ఒక్క నిమిషం అమ్మా మీ సపోర్ట్ నేను చెప్తా. మీ ప్రోత్సాహం. నేను 2014లో 200 ఉండే పెన్షన్ చంద్రబాబు నాయుడు 2,000 చేస్తే చంద్రబాబు నాయుడు చేయలేడు, 1,000 రూపాయలు కూడా నేను పెన్షన్ అనౌన్స్ చేయను, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏమీ చేయలేడు అని జగన్మోహన్ ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను చేసేటే చెప్తున్నాను అన్నాడు. అంటే 200 రూపాయల పెన్షను నువ్వేమో 500 అన్నావు, చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు చేశాడు. అంటే నీకన్నా 100% ఎక్కువ. ఆ 1,000 రూపాయలది 2,000 చేశాడు. నువ్వేం చేశావు, కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకు 1,05,000 కోట్ల అప్పు ఉండింది. దాని చంద్రబాబు నాయుడు 2019 లోపల దాదాపు 2,55,000 నుంచి పెండింగ్ బిల్స్ అన్నీ కలిపితే 3 లక్షల కోట్లకు అప్పు చేశాడు. 5 ఏళ్లలో 2 లక్షలు చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా, మీరే అంటున్నారు 12 లక్షలు. సార్ ఇప్పుడు 12 లక్షలు ఆల్రెడీ అప్పు ఉంది కదా సార్. అప్పుడు 70,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 5 ఏళ్లలో ఏం ఖర్చు పెట్టారు? ఎక్కడన్నా ఒక చిన్న రోడ్డు వేస్తారా? ఒకసారి మీరు అనకాపల్లిలో మెయిన్ రోడ్లు వెళ్ళండి, అర్ధ గంటలో వెళ్ళాల్సిన టైము 30 మినిట్స్లో వెళ్ళాల్సిన రోడ్లో 2 అవర్స్. అసలు ఆ రోడ్లో పోతే దుమ్ము ధూళి, అసలు 3 అడుగులు గుంతలు 4 అడుగులు గుంతలు. ప్రజలు ప్రతిరోజు తిట్టి ఆ పాపం అంతా. అందుకే ఇప్పుడు ఈరోజు చూపిస్తున్నారు. అభివృద్ధి అనేది ఏం చేశాడు, మొత్తం అంతా 2 కోట్ల రూపాయలు ఎవరికన్నా ఆ రోజు ఏదైనా ఇస్తున్నామంటే 5 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఎవరన్నా అడుగుతున్నారా? ఛానల్స్ ఎవరన్నా అడుగుతున్నారా? బ్రదర్ సిస్టరు ఏంటి అని ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా? అసలు నువ్వు ఢిల్లీకి పోతున్నావు, వస్తున్నావు, చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఎప్పుడన్నా అడిగారా? స్టోరీలు పెట్టారా? భయం ఒకటి, ఇదొకటి. సో భయం ఉందంటారు. భయము ప్లస్ ఇది 2 ఉన్నాయి. ఏం చేస్తారు బ్రదర్ సిస్టర్? రేపు ఈ జూన్ 4 తర్వాత బ్రదర్ సిస్టర్ గతి ఏమవుతుందో చూడండి. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఈ ప్రజలకి ఏం కావాలన్నది మీకు ఈ పాటికే పూర్తిగా అవగాహన వచ్చి ఉంటుంది. సో మీ ఎజెండా ఏంటి సార్? టాప్ 3 ప్రయారిటీస్ ఏంటి అనకాపల్లికి? అంటే మీరు ఏం తీసుకురాబోతున్నారు, ఏం చేయబోతున్నారు అంటే వాట్ విల్ యూ టెల్? ముఖ్యంగా అనకాపల్లికి ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనుగుణంగా ఉంది. ఆ మంచి గుడ్ గవర్నెన్స్ ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో ఏ స్కీమ్ వచ్చినా రేపు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆల్ఫాబెటికల్లో ఆంధ్రప్రదేశ్, దాంట్లో అనకాపల్లి ఫస్ట్ ఉంటుంది. ఓకే. ఏ స్కీమ్ వచ్చినా మొట్టమొదటిగా అనకాపల్లిలోనే చేయించే విధంగా. అలాగే పరిశ్రమలు ఇట్లా ప్రైవేట్ సైడ్ నుంచి ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమొచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడికి. నాకు తెలిసినంత వరకు అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చా, ఎయిర్టెల్ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉంది, చాలా సిగ్నల్స్ వీక్. నేను ప్రయాణం చేస్తుంటే మెయిన్ రోడ్స్లలో వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 4-5 చోట్ల సిగ్నల్
చాలా వీక్ ఉంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. వైజాగ్ అక్కడి నుంచి సిటీలో, వస్తుంటే. ఈవెన్ వైజాగ్ సిటీలో చాలా పోర్ట్ ఏరియాలంతా సిగ్నల్ లేదు. ఏంటంటే కనుక్కుంటే ఎయిర్టెల్ వాళ్ళు ఎప్పుడో పెట్టిన ఓల్డ్ ఎక్విప్మెంట్, సిగ్నల్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, కొత్త మార్చలేన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎయిర్టెల్ డైరెక్ట్ ఓనర్కి సునీల్ మిట్టర్కి ఫోన్ చేసి, ఏంటిది ఇక్కడ పరిస్థితి ఎట్లుంది, నేను ఇక్కడికి వచ్చానంటే, అవును నేను మా టీంని పంపించి చేస్తాను, మాకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి, ఎందుకంటే నాకు డైరెక్ట్గా పర్సనల్గా తెలుసు ఆయన. ఇప్పుడు వెంటనే టీంని పంపిస్తున్నాడు సిగ్నల్ రెక్టిఫికేషన్ చేసడానికి. అలాగే ఇటువంటి అందరూ ఇండస్ట్రీలు కానీ టాప్ 10 కంపెనీస్లో కానీ టాప్ 100 కంపెనీస్లో కానీ ఇక్కడికి తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి. మోర్ దెన్ పవర్ అండ్ మనీ మీ దగ్గర చాలా మంచి పిఆర్ ఉంది సార్. అంటే మీకు అటు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, స్పోర్ట్స్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. అంటే రమేష్ గారికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఆయన ఒక అజాత శత్రువు, ఆయనకు అందరితో మంచి మంచి సత్సంబంధం. నెట్వర్కింగ్ ఇది నిజంగా హెల్ప్ అవుతుందా సార్? అంటే ఇన్ ఫ్యూచర్ వాట్ ఆల్ యూ వాంట్ టు గెట్ టు అనకాపల్లి, ఆర్ నాట్ జస్ట్ అనకాపల్లి, ఈవెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అంటే నెట్వర్కింగ్ ఈజ్ అసెట్. మనం అవసరం లేకుండా కూడా ప్రతి ఒక్కరిని కలుస్తాం. వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళు, ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది, నేను ఎవరి ఇయర్ వెళ్తా. వరల్డ్లో ఉండే టాప్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అంటే నీకు ఇంకా గూగుల్ సిఇఓ నుంచి మైక్రోసాఫ్ట్ సిఇఓ, అలీబాబా, జాక్మా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరితో కూడా కలుస్తాను. మామూలుగా కలిసి సరే అప్పుడైనా వదిలేకుండా అప్పుడప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుకోవడము, చేయడము, వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు మళ్ళీ కలవడము, డిన్నర్స్ కూర్చోవడము, టైం స్పెండ్ చేసిన దానివల్ల దే లైక్ మీ. అందువల్ల ఈరోజు అందరూ కూడా అనకాపల్లిలో రమేష్ గారు అయితే ఏదైనా సాధించగలుగుతారు, చేస్తారు, మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఆయన డైరెక్ట్గా ఎవరి దగ్గరికైనా వెళ్ళగలుగుతాడు, చేస్తారని చెప్పేసి. మీకోసము అన్ని రంగాలలో ఉన్న ప్రముఖులు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. మన సినిమా రంగం నుంచి ఖుష్బు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, దెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎవ్రీబడి కమ్. రాజ్నాథ్ సింగ్ వచ్చారు, గడ్కరీ వచ్చాడు ఇవాళ. హౌ డు యూ ఫీల్ సార్? అంటే నిజంగా అప్పుడు అనకాపల్లికి అనేది ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం అంతా కూడా అనకాపల్లి పై వైపు చూస్తోంది. నాకు అక్కడి నుంచి చాలా అంటే ఇక్కడ ప్రజలకు కూడా అందరూ హ్యాపీ. వాళ్ళు ఏంటి అసలు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫ్యూచర్లో కూడా ఇట్లా మనకు ఇదే ఇంత స్పీడ్లోనే డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను 1 మంత్లో నా పాపులారిటీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేనే కొత్త ప్లేస్ కదా ఏంటి, అక్కడ భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు ఈ కూటమిలో ఓకే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఎంతైనా కానీ టైం పడుతుందేమో అనుకున్నా. సార్ ఇప్పుడు మీ పార్లమెంట్కి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా ఒక 4 ప్రధానమైన విషయాలని మీరు ఎంతవరకు మీ ఎఫర్ట్ పెట్టి దాన్ని సాధించగలరు? ఒకటి పోలవరం ప్రాజెక్ట్, రెండోది సృజల స్రవంతి. అది ఎప్పటి నుంచో నానుతూ ఉంది. అది నిజంగా సక్సెస్ అవుతే, అది ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంచ్ చేశారు, ఆ తర్వాత అందరూ దాన్ని వదిలేశారు, ఎవరూ దాన్ని పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దెన్ మూడోది క్యాపిటల్ అమరావతి. మీరు వైజాగ్ మీకు చాలా ఇష్టం, కానీ మరి వైజాగ్ క్యాపిటల్ అవ్వాలా, అమరావతి క్యాపిటల్ అవ్వాలా, ఏది క్యాపిటల్ చేయడానికి మీరు మొగ్గు చూపుతారు, దానికోసం మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు? 4వది స్పెషల్ స్టేటస్. సో ఈ 4 విషయాలు కొరకరాని కొయ్యల్లాగా ఉండిపోయినాయి గత కొన్నేళ్లుగా. ఎస్పెషల్లీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ దాని గురించి మాట్లాడటమే తప్ప ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సో విత్ యువర్ ఎఫర్ట్ ఆర్ యూ గోయింగ్ టు బ్రింగ్ అ డిఫరెన్స్? అమరావతి క్యాపిటల్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ కంప్లీట్. నెంబర్ 2 పోలవరం ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది, చేతగాని ప్రభుత్వం వల్ల. ఎందుకంటే ఆల్మోస్ట్ 75% అయిపోయింది. ఇంకా దాన్ని అట్లే కంటిన్యూ చేసేసినట్టు అయిపోయింది. అది కేవలము జగన్మోహన్ రెడ్డి దాన్ని కానీయకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంతవరకు మనం ప్రతి సంవత్సరం వింటున్నాం. నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది, ఒకసారి నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది. మీరు ఏదో రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేసాడు అన్నారు కదా, రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ కాలువల కోసం. డ్యామ్ లేకుండా ఎవరన్నా కాలువలు కట్టుకుంటారండి? ముందు డ్యామ్ లేకుండా కాలువలు కట్టుకుంటారా? కాలువల కోసం చేసుకుంటే చిల్లర వచ్చేస్తుంది, దానికోసం చేస్తుంది. నిజంగా అది రాష్ట్ర విభజన అయిన తర్వాతనే దాని మొట్టమొదటిగా ఆ రోజు యాక్ట్లో పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని కంప్లీట్ చేయాలనేసి గడ్కరీ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు అంతా చేసి చాలా ఫాస్ట్గా అయింది. 2014-19లో అంతవరకు కాలువలు అయింది. సరే ఈ ప్రాజెక్ట్ అయితే లేట్ అవుతుందని కూడా పోలవరం లిఫ్ట్ చేసి కృష్ణాకు వాటర్ ఇవ్వడం మనం చూసాం. ఆ వాటర్ టేస్ట్ చేశారంతా.
అందరు రైతులు చూశారు. ఈరోజు మనకు విజయవాడ బ్యారేజ్కి నీళ్లు ఇబ్బంది లేదు. ఆ జిల్లాలకి గుంటూరుకి కానీ ఇటు వెస్ట్ గోదావరికి కానీ ఈస్ట్ గోదావరికి కానీ ఒక కాలంలో నీళ్ళు వెళ్తున్నాయి. అది కంప్లీట్ చేయాలి, తప్పకుండా కంప్లీట్ చేయాలి. ఈసారి బాధ్యత తీసుకొని కంప్లీట్ చేశారు కానీ నేను కూడా దాంట్లో ముందు ఉంటాను. స్పెషల్ స్టేటస్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పోయిన అపోజిషన్లో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం మాకు ఎంపీలు రాజీనామా చేశారు. అవునా? ఆ కారణంతో ఎప్పుడు రాజీనామా చేస్తారంటే మళ్ళీ ఎలక్షన్ రాకుండా డేట్లు చూసుకొని, అంటే 1 year లోపల రాజీనామా చేస్తే ఎలక్షన్స్ రావు, బై ఎలక్షన్స్ రావు. అదేదో ప్రజలను నమ్మించేదానికోసం అట్లా చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే తప్పించుకున్నారు. మమ్మల్ని 25 ఎంపీలు గెలిపించండి, స్పెషల్ స్టేటస్ మెడల్ వంచి తీసుకొని వచ్చేస్తాము అని రకరకాలుగా ప్రజలకు మభ్యపెట్టే చేశారు కదా. ఫైనల్గా ఏం చేశారు? ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ బ్రదర్ సిస్టర్ ఉన్నారు కదా సాక్షికి, వాళ్ళు అంతకుముందు అయితే అసలుగా వాళ్ళు 18 వేసినప్పటి నుంచి ఇదే కదా. ఈ 5 సంవత్సరాల్లో ఏం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన్నా నువ్వు స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు చేయలేదని అడగని పాపం లేవు, భయం ప్లస్ ఇది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని దాన్ని ఏం చేశాడు? ఒక 100 meters గొవ్వి తీసేసి మొత్తం కాంక్రీట్ ఫిల్ చేశారు. ఇప్పుడు ఆ కాంక్రీట్ కొట్టి తీసి చేయాలని కన్నా స్పెషల్ ప్యాకేజ్ ఆల్రెడీ ఏదైతే ఉందో దానికి చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుంది అనేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. పార్లమెంట్లో 543 లోక్సభ, 245 రాజ్యసభ. ఆల్మోస్ట్ ఐ విల్ కాల్ బై నేమ్ 90% ఎంపీస్. అంటే దాంట్లో మంత్రులు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, అందరూ ఉంటారు కదా. అట్లా ఆఫీసర్స్ కూడా ఎంటైర్ కంట్రీలో సెక్రటరీసు, జాయింట్ సెక్రటరీసు, డిప్యూటీ సెక్రటరీసు, అడిషనల్ సెక్రటరీసు అందరు కూడా పరిచయాలే. పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 200 ఉన్నాయి. 200 చైర్మన్లు కూడా ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి సిఎస్ఆర్ ఉంది. సిఎస్ఆర్తో చాలా వరకు పనులు చేసేయచ్చు ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంది, పొల్యూషన్. ఆ పొల్యూషన్ కూడా ఎట్లా కంట్రోల్ చేయాలని చూస్తాం. నెంబర్ 2, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కలిగించాలి. ఇంటింటికి కొలాయి, హర్ ఘర్ జల్. ఓకే, అది అనకాపల్లిలో ఫస్ట్ కంప్లీట్ చేయించాలా. అది కాకుండానే మళ్ళీ మినరల్ వాటర్ ప్లాంట్స్. నేను కడప జిల్లాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 900 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇప్పించాను. 900. అట్లా అనకాపల్లిలో కూడా ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టి ముందు మెయిన్ ఆరోగ్యానికి చెడిపోయేదానికి కారణం వాటర్. మంచి వాటర్ ఉంటే 75% జబ్బులు రావు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందని ఎంతవరకు నమ్ముతున్నారు? అండ్ ఇంకొకటి, వైసీపీకి భారతీయ జనతా పార్టీకి ఏదో లోపాయకారంగా ఒక సమ్ అసోసియేషన్ ఉంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే నేను అనేది స్టేట్లోకి వచ్చేసరికి దే డోంట్ వాంట్ టు అలైన్, బట్ సెంటర్ విషయానికి వచ్చేసరికి దే వాంట్ టు అలైన్ వైసీపీ అండ్ బీజేపీ. ఇది నిజమా? మీ దృష్టిలో ఎంతవరకు ఉంది, ఏముంది చెప్పండి. దొంగతనం చేసేవాడు ఎప్పుడు కూడా నాకు పోలీసు అండగా ఉంటారు అని చెప్తాడు. అట్లా వీళ్ళు ఊరికే ఒక ఆఫీసర్లకు వాళ్ళకి వీళ్ళకు ఒక స్పెక్యులేషన్, మాకు భారతీయ జనతా పార్టీ అండ ఉందని. అండ ఉంటే అసలు ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంటుంది భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీకి ఇది చేయాల్సిన అవసరం ఏముంటుంది? పొత్తు లేకుండా ఉంటే చాలు కదా. అటువంటిప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? అతను చేసే దుర్మార్గానికి ఆంధ్రప్రదేశ్లో మనం అండగా ఉండాలనే కదా ఈరోజు పొత్తు పెట్టుకోవడం. ఇవన్నీ వాళ్ళు చేసే స్పెక్యులేషన్స్, వైఎస్ఆర్ చేసే స్పెక్యులేషన్స్, ఈ బ్రదర్ సిస్టర్ చేసే స్పెక్యులేషన్. కానీ మోడీ గారు జనరల్గా ఏమైనా అంశాలు ఆయనకి కరెక్ట్ కాదనిపిస్తే ఆయన గంఠాపదంగా కుండ బద్దలు కొట్టి మాట్లాడే రకం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మరి ఆయన అంత వాయిస్ రేజ్ చేయట్లేదు? వైజ్ సో సాఫ్ట్? అంటే జగన్ విషయంలో మాత్రం కొంచెం సాఫ్ట్గా వ్యవహరిస్తారు. అది కూడా బ్రదర్ సిస్టర్ చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత రాక్షసుడిని ఆయన పేరు వాడాలంటే కూడా ప్రధానమంత్రికి ఇష్టం లేదు. ఈ గవర్నమెంట్ కరప్ట్ గవర్నమెంట్ అని చెప్పలేదా? దీంట్లో వీళ్ళు పోటీ పడుతున్నారని చెప్పలేదా? అదే అమిత్ షా గారు విశాఖపట్నం ఇచ్చినప్పుడు, నడ్డా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఎంత క్లియర్గా చెప్పలేదా? మాకు ఎన్డీఏ మీటింగ్లో ప్రధానమంత్రి గారు క్లియర్గా చూపించారు, జగను బ్లాక్ మనీ, జగను డబ్బు కోసం చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో గంజాయి డ్రగ్స్ నడిపిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో అసలు మైనింగ్, భూ కబ్జాలు ఇవన్నీ మాకు చూపించారు. అన్నీ తప్పకుండా వస్తాయి. నేను రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఏమన్నాడు? జైలుకి పంపిస్తాము ఎలక్షన్ అయిపోతే వీరందరినీ అన్నాడు.
అవినీతి చేసిన నాయకులందరినీ జగన్మోహన్ రెడ్డి అండుకొని అందరినీ జైలుకి పంపిస్తామని చెప్పాడు. నిన్న పీయూష్ గోయల్ ఇచ్చినప్పుడు వీళ్ళంతా అవినీతి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అంతా అవినీతి డ్రగ్స్ మయమైపోయింది, వీళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పాడు. ఇంతకన్నా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా ఒక స్పెషల్ లైకింగ్ ఉన్నది అని అనిపిస్తుంది నాకు. అండ్ చిరంజీవి గారికి కూడా మీ మీద విపరీతమైన అభిమానం ఉంది. ఆయన సొంత తమ్ముడు కోసం కూడా క్యాంపెయిన్ చేయలేదు, ఆయన పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అలాంటికి మీ గురించి ఎంత బాగా సపోర్ట్ చేస్తూ మీకు ఓటేసి మళ్ళీ గెలిపియాలి అని చెప్పారు. అంటే చిరంజీవి గారు నేను కలిసి రాజ్యసభలో ఉన్నాం, నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన. దాంట్లో కూడా మేము మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం, చేస్తుంటాం. కాబట్టి అనకాపల్లి ప్రజలకు ఒక మంచి సూచన చేశాడు. ఆయన అయితే ఏదైనా సాధించగలుగుతాడు, నాకు తెలుసు రమేష్ శక్తి సామర్థ్యాలు. కాబట్టి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పడం జరిగింది. చిరంజీవి గారు నార్మల్గా ఆయన ఈ మధ్య చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ డజంట్ వాంట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆయనకి ఈజ్ నాట్ లైకింగ్ ఇట్. అలాంటి ఆయన మీ గురించి మాత్రం ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఈ డిడ్ ఇట్ విత్, అంటే నిజంగా ఇష్టంగా ఆసక్తితో ఇచ్చిన స్టేట్మెంట్ లాగా. మంచి జరగాలి, మంచి వాళ్ళకి మంచి జరగాలి, ఈ కూటమి కట్టడం సంతోషం. ఎందుకంటే చిరంజీవిని కూడా ఎంత బ్యాడ్గా అవమానించారండి వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కానీ చిరంజీవి నాకు తెలిసినంత వరకు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన వస్తున్నాడంటే బయటికి వెళ్ళి దగ్గరుండి షాలు కప్పి రిసీవ్ చేసి తీసుకుంటారు. అటువంటి చిరంజీవిని ఎంత అవమానపరిచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు ఇప్పుడు చిరంజీవి నాకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడని రకరకాలుగా చిరంజీవిని ఎంత క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు రేపు చిరంజీవికి బాధ ఉండదా? పవన్ కళ్యాణ్కి బాధ ఉండదా? రామ్ చరణ్కు, అల్లు అర్జున్కు, వీళ్ళందరికీ బాధ ఉండదా? వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఊరికే ఉంటారా? తప్పకుండా వాళ్ళు దే విల్ టేక్ రివెంజ్. సార్, మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో, సినిమాలను కోట్ చేస్తూ. అద్భుతమైన, చాలా బాగున్నది. ఇవన్నీ మీకు ఎక్స్టెంపోర్గా వచ్చేస్తాయా, ఆన్ స్పాటా, లేకపోతే మీరు? నేనే జస్ట్ ఒక 5 నిమిషాల ముందు ఇది చెప్తే బాగుంటుందేమో అని అనుకొని చెప్పడం జరిగింది. సో ఆయనకు తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది అంటారు. ఆ లెక్క కూడా తెలుస్తాడు రేపు 4వ తారీఖు అని చెప్పి. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీకున్న ఆ బాండింగ్ ఏంటి, అసోసియేషన్ ఏంటి? అంటే అప్పుడు ఆయన కూడా పాపం నిజంగా కూడా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఆయన. ఎందుకు ఇంత పాపం ఎండలో తిరిగి, ఇంత ఎండల్లో తిరిగి పాపం టైం అంతా ప్రజల కోసం అని చెప్పి, అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఆయన. మంచి చేయాలి ఆంధ్రప్రదేశ్కు, ఈ ఆంధ్రప్రదేశ్కు విముక్తి కావాలి అని చెప్పి దాదాపు 15 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు ప్రజారాజ్యం అప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోరాడుతున్నాడు. అందువల్ల నాకు ఆయన అంటే ఇష్టం. యాక్చువల్గా అనకాపల్లి నియోజకవర్గం యాక్చువల్గా జనసేన సీట్ అంట కదండి. అవును. దాన్ని మీకు ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞత ఉందా? ఆ కృతజ్ఞత నుంచి వచ్చిన మాటలు అవన్నీ వెరీ గ్రేట్ఫుల్. అట్లనే కాకుండా కూటమి ముందైతే అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం కూటమికి అనుకున్నారు. ఎప్పుడైతే మళ్ళీ బీజేపీ కలిసినప్పుడు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అందులో నేను అనకాపల్లికి వస్తున్నాను తెలిసి కూడా ఓకే పర్లేదని చెప్పేసి ఆయన, అంటే నాకు 1-2 సీట్లు తక్కువైనా పర్లేదు, అందరూ కలవాలి, కలిస్తేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని ఆయన త్యాగం చేసిన దాంట్లో అక్కడ నాకు ఆయన ఎక్కడ తగ్గాలా, ఎక్కడ నెగ్గాలా, ఎక్కడ ఒగ్గాల అనేది ఉంది కదా. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? నేను స్టేట్లో హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాను. పక్కా. సార్, నేను విన్నది ఇంకొకటి ఏంటంటే సకుటుంబ సపరివార సమేతంగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారంట. మీరు, మీ ఆవిడ, మీ పిల్లలు, మీ కోడళ్ళు, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఇక్కడే వేసి మకాం ఉండి దే లైక్ గోయింగ్ ఎవ్రీ డే అంట కదా సార్. కుటుంబం నుంచి ఆల్మోస్ట్ 200 మంది, అంటే నా బ్రదర్స్ సిస్టర్స్, మా వైఫ్ బ్రదర్స్ సిస్టర్స్, వారి బంధువులు, వారి పిల్లలు అందరు కూడా 200 నుంచి 250 మంది ఉన్నారు. 7 మంది 7 కాన్ఫరెన్స్లు తీసుకున్నారు. వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉండేవాళ్ళు మళ్ళీ వారి దగ్గర అసోసియేట్స్ వీళ్ళందరూ కూడా మండలాలు తీసుకున్నారు. మండలాల నుంచి మళ్ళీ విలేజ్ల కింద ఈ నెట్వర్కింగ్ అంతా డైలీ ఇవన్నీ మీరేనా మొత్తం డిజైన్ ప్లానింగ్? అంటే నేను అనుకుంటానే అందరూ, నేను టికెట్ ఎప్పుడైతేనే అందరూ వచ్చేసి వాలంటరీగా, మేము ఎక్కడ కూడా ఇదే కాదు, ఏదన్నా కూడా ఒకవేళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా అందరూ తలా ఒక రెస్పాన్సిబిలిటీ, తలా ఒక డ్యూటీ తీసుకొని ఇక్కడ కాదు ఏది కూడా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా మీరు సపోర్ట్గా ఉంటున్నారు. అంటే అక్కడ ఉన్న అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అక్కడ ఉండే నాయకులు ఉంటున్నారు. జస్ట్ వాళ్ళ ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకొని చూసుకొని కరెక్ట్గా వర్క్ జరుగుతుందా, డైలీ మన పబ్లిసిటీ మెటీరియల్ పోతుందా, ఏంటి, ఈరోజు ఏ విలేజ్ పోదాము, ఎట్లా ప్రచారం చేసుకుందాం,
ఎక్కడ డోర్ టు డోర్ ఒక ఇల్లు కూడా మిస్ కాకుండా పోవడానికి జస్ట్ కోఆర్డినేషన్కే మా టీం. సో ఈ 7 నియోజకవర్గాలు కూడా కూటమికి ఫేవర్గా ఉన్నాయంటారా? 7కి 7 ఉన్నాయి. 7 మీ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న 6 పార్లమెంట్ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది ఏం చెప్తారు? గెలుపు అవకాశాలు అంటే నేను ఇప్పుడు మొత్తం ఎక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నా, నేను అనుకోవడం 6లో 5 గెలుస్తాయండి. 5 గెలుస్తారు. జనసేన అండి? జనసేన 2 గెలుస్తారు. 2. టీడీపీకి ఉన్న 17లో? టీడీపీకి ఉన్న 17లో నేను అనుకోవడం 15 అయితే గ్యారంటీ గెలుస్తారు. ఆ 2 కూడా టైట్లో ఉంటాయి. అంటే 25కి మినిమం 23 గ్యారంటీ. 22, 22 గ్యారంటీగా వస్తాయండి. ఇప్పుడు అది నేను చెప్పేది కాదు కదా, ఇప్పటి నుంచి నేషనల్ మీడియా అందరూ చెప్తున్నారు కదా, క్రెడిబుల్ ఉండే నేషనల్ మీడియా అంతా చెప్తున్నారు కదా. సార్ ఇప్పుడు మొట్టమొదటిసారి మీ ఆవిడ మీతో పాటు ప్రచారానికి దిగారు. అండ్ ఆవిడ గత 40 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారట. ఆఫ్ రికార్డ్ నాతో చెప్పింది షీఈ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ అని. ఒక 10 నిమిషాలు ఆవిడతో మాట్లాడదామని అనుకుంటున్నాను. శ్రీదేవి గారు నమస్తే అండి. ఎలా నడుస్తుందండి క్యాంపెయిన్? మొత్తం ఫ్యామిలీ అంతా 250 మంది అంటున్నారు సార్. అవును అవును, చాలా బాగా, చాలా అంటే ఎవ్రీడే మాకున్న టైంని 1 minute కూడా వేస్ట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to నైట్ అందరు ఇంటికి వచ్చే లోపల మాకు లేడీస్కి 10:30, 11 అవుతాం. మధ్యాహ్నం ఒక 3-4 hours ఎండకి వెళ్ళటం లేదు. మిగతా టైం ఇది ఫస్ట్ టైం కదండి మీరు? ఫస్ట్ టైం. మీరు అంటే అసలు ఏంటి, ఏమన్నా ప్రాక్టీస్ సెషన్స్ ఏమైనా జరిగాయా? క్రాష్ కోర్సెస్ ఏమన్నా జరిగాయా? ప్రజలతో మొట్టమొదటిసారి బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. అసలు ఏం తెలీదు, అసలు ఇలా చేయాలని కూడా. రాజకీయాలు తెలుసా? అసలు తెలియదు. అది కూడా మరి ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి? ఫస్ట్ లో ఒక 2-3 days ఆల్మోస్ట్ 1 week వరకు కొంచెం అండర్స్టాండింగ్ పట్టింది. తర్వాత మెల్లగా అన్ని అర్థమైనా, అంటే మేము కూడా, నాకు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఒక పని తీసుకున్నాక దాంట్లో కొద్దిగా ఇన్వాల్వ్ చేయాలనేది ఉంది. సో అన్ని తెలుసుకుంటా ఉన్నాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గానే, చాలా ఇంట్రెస్ట్గా కమిటెడ్గా చేస్తా ఉన్నాను. సార్ మీ పుష్ చాలా ఉందంట కదా మేడం, అంటే మీరు ముందు మీరు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, యూ షుడ్ గో టు ఎవ్రీ హౌస్, నో అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ నేను వచ్చిన రోజు నుంచి కూడా అందరూ వచ్చేసారు. ఏదో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అన్ని సెట్ అయినాక పోదాంలేని కూడా లేదు. నేను రాకముందు కొంతమంది వచ్చారు. వీళ్ళైతే లేడీస్ సైడ్ అయితే అంతా నాతో పాటు కలిసే వచ్చేసాం అంతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి పోవాలి. సార్ రాజకీయ పరంగా కాకుండా అభివృద్ధికి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా చేయాలని అన్న దాంట్లో మీరు ఇంట్లో డిస్కషన్స్ చేసుకుంటారండి? ఎస్పెషల్లీ మీ వైఫ్ మీరు కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అనకాపల్లికి, ఇంకేమేం చేయొచ్చు? బికాస్ వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే అంటే వాళ్ళు పోయే రూట్ వేరు, నేను రూట్. అంటే వాళ్ళు కొన్ని వెళ్ళినప్పుడు నేను వేరే పెట్టుకుంటాను. వాళ్ళు లేడీస్ అక్కడ ఉండే దాంట్లో వెళ్తున్నారు కదా, మళ్ళీ నైట్ 12 కానీ 1 గంటకు కానీ 2 గంటలకు కానీ వచ్చినప్పుడు, లేకపోతే అర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది, మనం తప్పకుండా చేయాలా, కొన్ని ఇండస్ట్రీస్ తేవాలా. ఇక్కడ షుగర్ క్యాన్ రైతులకి పాపం వాళ్ళకు గిట్టుబాటు రేట్ లేదు, షుగర్ ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి, ఓన్లీ బెల్లం పైన ఆధారపడినారు, దాన్ని ఎథనాల్కు మార్చుకొని చేసుకోవాలా. ఇవన్నీ జనరల్గా మనం ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతే చాలామంది ఆశ పెట్టుకున్నారు. అందుకే మనం ఏదో చేస్తామని చెప్పేసి మనకి ఇంత ఆదరణ వచ్చింది. మనకు తప్పకుండా చేయాలా, ఇక్కడే మనం ఆఫీస్ పెట్టుకొని ఇక్కడే ఉండాలి, ఇక్కడే రెసిడెన్స్ పెట్టుకోవాలి. ఇక్కడే ఉంటారండి ఒకవేళ మీరు, అంటే మీరు అంటారని, సో ఒకవేళ గెలిస్తే ఇక్కడే. ఓకే మేడం, మీరు చెప్పండి, మీరు అందరిని కలిసినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మీతో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? మీకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? చాలా, అసలు నాకు ఎంత బూస్ట్ అనిపిస్తుందంటే, వచ్చేసి అమ్మ నువ్వు ఎందుకు వచ్చావమ్మా, నువ్వు అసలు మనం గెలిచేది మనం కదా అని. అంటే మెజారిటీ కొరకైతే మీరు రండి కానీ గెలుపు కొరకైతే మీరు అక్కర్లేదు, గెలిచేది మనం అమ్మ అని చాలా బాగా ఓపెన్ అయి చెప్తున్నారు. అసలు నేను విలేజెస్ అన్ని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్క రమేష్ గారు, అంటే రమేష్ నేను పువ్వు గుర్తు, అది గుర్తు కొంచెం కొత్త అని, వాటికి ముందు సీఎం రమేష్, అంటే సీఎం రమేష్ అది బాగా ఐడెంటిటీ, అందరికీ చాలా బాగా తెలిసిపోయింది. పువ్వు గుర్తమ్మ, అమ్మ ఎందుకు గుర్తమ్మ, రమేష్ గారే గుర్తు, మాకు రమేష్ గారే పువ్వు అనుకుంటామని చాలా హ్యాపీగా చెప్తున్నారు. నాకు నిజంగా కూడా కష్టం అనిపించట్లేదు. ఎండలో అంతా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఎంత ఒక విమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా, అంటే రమేష్ గారు చెప్పారనమాట, మాకు చెప్పలేనివి కూడా విమెన్గా నీకు చెప్తారు, సో నువ్వు
గ్రౌండ్లో వెళ్ళు, బాగా వెళ్ళు, అందరితో మాట్లాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో తీసుకురా, మనం ఎంతవరకు చేయొచ్చు, వాటిని ఎట్లా చేస్తే బాగుంటుంది. విమెన్ కూడా అందరూ ఎండలో వెళ్ళి ఎంత పొద్దున్న నుంచి ఆ ఎండలో కష్టపడతా ఉంటే వాళ్ళందరికీ కూడా కొంచెం షేడ్లో చేసేవో ఏదైనా చిన్న చిన్నవి మా ఉమెన్ చేసుకునేటివి అవన్నీ మనం చేయొచ్చు. పీజీ డిగ్రీ చేసిన అబ్బాయిలు మట్టి పని అంటే అది అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ దగ్గర చేస్తా ఉంటారు. నాకు ఎందుకు వాళ్ళని చూస్తే టీనేజర్స్ లాగా అనిపించారు. ఏంటమ్మా మీరు చదువుకోలేదంటే, లేదు మేడం నేను పీజీ చేసాను, లేదు మేడం నేను డిగ్రీ చేసాను. అసలు చాలా షాకింగ్. ఒక అబ్బాయి అయితే మన లా చేశాడంట. అబ్బాయి చెప్తాన్నాడు లా చేశాను, ప్రాక్టీస్ చేసుకోవాలి, కానీ ఇన్ బిట్వీన్ ఎందుకు అన్నాడు. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ ఇట్లా వచ్చి పని చేస్తా అంటే గర్ల్స్ అంతా పని చేస్తా అంటే చాలా. నేను అప్పటికే వాళ్ళ మధ్యలో నుంచి కాల్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మన ఆఫీసులలో, నాన్న మీరు ఇంత చదువుకొని కూడా అంటే పని చేయొద్దని ఉద్దేశం కాదు, అట్లీస్ట్ వాళ్ళకి చదువుకు తగిన జాబ్ అంటే వాళ్ళకు మోటివేషన్ లేకుండా వెళ్ళిపోతుంది కదా. మనం చదువుకుని కూడా మట్టి పని చేసుకోవాలనే ఆలోచన పిల్లల్లో రాకూడదు కదా అని చెప్పి వాళ్ళు చాలా వరకు నేను తీసుకెళ్ళి ఆఫీసులలో పెట్టిస్తాను. కానీ వాళ్ళకి ప్రాపర్గా రమేష్ 100% తన ఎంపీ అవుతారు, వచ్చాక ప్రాపర్గా వాళ్ళకి అందరికి కూడా జాబ్స్ వస్తాయని చాలా నాకైతే చాలా హోప్ ఉందండి. అంటే ఒక పొలిటికల్ హీటెడ్ సినారియోలో, ఒక ఎలక్షన్ మూమెంట్లో వెళ్ళి కలవటం, ప్రజలతో మాట్లాడటం అన్నది చాలా, అంటే వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తా అంటే బాధేస్తుంది. నిన్న ఒక దగ్గరికి మాడుగులకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఒక విమెన్ బయట ఏదో కట్ చేసుకుంటాను, నాకు దాని గురించి తెలియదు, పిప్పళ్ళు అంట, అంటే ఆయుర్వేదం దాంట్లో అదే వాడతారంట ఏర్లల్లో నుంచి. వాళ్ళ హస్బెండ్ వచ్చి, అమ్మ నువ్వు అసలు రావద్దు, మనకు పడేది సీఎం రమేష్ గారికి, ఇది నేను చెప్తా, వాళ్ళు ఇదేంటి అని అడిగాను అనమాట. ఆయన అడిగితే ఇది వేర్లు పిప్పళ్ళు అంటారు, 1 kgకి ఎంత టైం పడుతుంది చేస్తే 100 రూపీస్ వస్తుంది, సపోజ్ ఇన్ కేస్ ఏమైనా జరిగితే 500 రూపీస్ లాస్ వస్తుందమ్మా దాంట్లో మాకి, దీన్ని చేయటం వల్ల నా భార్యకి కిడ్నీ సమస్యలు, అంటే హెల్త్కి ఆ పొట్టు లోపలికి వెళ్ళిపోయి పీల్చి లోపలికి వెళ్ళిపోయి ఆమెను చూస్తే ఎంత బాధేసిందంట నాకు. అంటే ఇంత చేస్తే కూడా వాళ్ళకి పైగా నేను అప్పు కూడా ఒక్కోసారి మేమే ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అంటే ఇంక ఏంటి ఇది అనేది చాలా దారుణం అనిపించింది. ఇంకొక దగ్గర అయితే డ్రైనేజ్లు తీసి మేము పోసుకోవాల్సి వస్తుందండి. డ్రైన్లు ఎక్కడ కవర్ లేకపోవటం కాదు, ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రోడ్లు వేశారో ఆ రోడ్డు ఎంతవరకు వేసారో అంతవరకు ఆపేశారు, ఇంకా దాని కంటిన్యూషన్ లేదు. డ్రైన్లు పూర్తిగా అసలు ఎక్కడా లేదు. డ్రైన్లు ఓపెన్ డ్రైన్లు కూడా అక్కడక్కడ స్టాగ్నేషన్ ఆ డ్రైన్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి పోసుకుంటాను అని చెప్తే మేము చూస్తే చాలా బాధ వేసింది నాకు. సార్ రమేష్ గారు, ఇప్పుడు ఇవన్నీ మీరు వింటున్నారు కదా, ఇప్పుడు ఇది ఒక మేడం ఎక్స్పీరియన్స్, అట్లా మీ ఫ్యామిలీలో అందరూ తిరుగుతున్నారు, అందరూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవన్నిటిని క్రోడీకరించుకొని మీరు ఒక రిపోర్ట్ ఏమైనా తయారు చేసుకుంటున్నారా? అంటే ఎప్పుడో నాకు మామూలుగా 20 years ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, వీరి సర్పంచులకు పంచాయతీల్లో వచ్చే డబ్బులంతా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. మామూలుగా అయితే అప్పుడు ఆ డ్రైన్స్లో విలేజ్లో ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, పంచాయతీలో తీయాలంటే కూలీలు పెట్టి తీపిచ్చారు, కూలీలు పెట్టి. దానికి డబ్బులు ఇచ్చేది ఎవరు? పంచాయతీలో వాళ్ళకే లేకుండా ఉంటే మరి ఇవన్నీ చేసేది ఎట్లా? అదే పంచాయతీ నిధులు పంచాయతీకి వెళ్తే ఆ పంచాయతీ శుభ్రంగా ఉంటుంది, ఆ పంచాయతీకి ఏమైనా చేసుకోవాలంటే చేసుకోగలుగుతారు. అందువల్ల మొత్తం పంచాయతీ నిధులు అంతా వీళ్ళు తీసేసుకున్నారు. గ్రామాలు మొత్తం చెత్తతో నిండిపోయింది. మీరు ఎలాంటి పరివర్తన తీసుకొద్దాం అనుకుంటారు? అంటే నౌ యు అండర్స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు పరిపాలన పైన అవగాహన ఉండి ఏ సిస్టమ్ ఆ సిస్టమ్ చేసేసుకుంటే పోతుంది. కానీ ఇప్పుడు అక్కడ డబ్బులు తీసుకున్న వల్ల మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పంచాయతీలన్నీ కుంటుపడిపోయినాయి. ఏం కాలువలు క్లీన్ చేయడం కానీ, ఊర్లో క్లీనింగ్ కానీ, లేకుంటే ఏదైనా రోడ్ వేసుకోవడం కానీ, పంచాయతీ నిధుల్లో ఏదైనా డ్రైన్స్ పైన కవర్ చేసుకోవడం కానీ, లేకుంటే డ్రింకింగ్ వాటర్ కానీ అట్లా ఏమీ లేదు. అందువల్ల ఏ పంచాయతీకి మీరు వెళ్ళండి, అసలు పంచాయతీల్లో ఉండలేరు. పాపం నిజంగా మన వాళ్ళు అంత ఓపికగా ఉన్నారు. వైసీపీ క్లెయిమ్ చేసుకుంటున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అవి నాడు నేడు అవ్వచ్చు, రైతు భరోసా కేంద్రాలు, ఈ విలేజ్ వాలంటీర్లు, ఇవి కూడా సక్సెస్ కాలేదంటారా? వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు దీస్ ఆర్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇది మేము తీసుకొచ్చాం. నాడు నేడులో మొత్తం దోపిడే. నాడు నేడు ఎక్కడ అసలు స్కూళ్ళలో కింద కూర్చున్నారు, కింద ఫ్లోరింగ్ కూడా లేదు, చెట్ల కింద కూర్చున్నారు. ఊరికి ఏదో కొన్ని రోడ్ల పైన ఉండేటివి చేసేసి పెయింట్లు వేసేసి వాళ్ళు ఏం చేశారు, కాంపౌండ్ వాళ్ళ బయట పెయింట్ వేసేసి బొమ్మలు వేశారు. అదే నాడు నేడు, అది కాదు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఇస్తే దాంట్లో దోచుకుంటున్నారు. యూనిఫామ్కు డబ్బులు సర్వశిక్ష అభియాన్ మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఏటా 4-5 వేల కోట్లు వస్తుంది. దాంట్లో మొత్తం
వాళ్ళ స్కూలు ఇచ్చే బ్యాగ్స్ ఉమ్, ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్కూల్ డ్రెస్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి బుక్స్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో జగన్ ఉన్న ఫోటో. ఈరోజు భూ చట్టం అని తెచ్చాడు కదా, ల్యాండ్ గ్రాబింగ్. ఉమ్, అది మరీ పచ్చి మోసం. అసలు ఎంత మనకు ఎవరైనా కానీ పూర్వము మనకు వచ్చిన ఆస్తులు, మనకుండే ఇల్లు, ప్రతి ఒక్క గ్రామంలో చిన్న ఎక్కడన్నా కొంచెం ఎవరన్నా కొంచెం ఇంటి తగాద వస్తే అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. అటువంటిదంతా ఇప్పుడు భూములంతా జగన్మోహన్ రెడ్డి పేరుతో పెట్టాలంట. ఆయన ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంటాయంట. ప్రతి పొలంలో నాకు ఇప్పుడు మా తాతల ముత్తాత కాలం నుంచి వచ్చింది, లేకపోతే నేను కొనుక్కునేది కూడా నాకు వచ్చింది అనుకోండి. నా ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? ఉమ్, నేను ఏమన్నా దేవుడా, లేకపోతే రాముడా, కృష్ణుడా? రాముడు కృష్ణుడు ఫోటో అయితే మన ఇంట్లో పెట్టుకుంటాం. ఉమ్. సో ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదంటారు అసలు? నాకు మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం, మీరు వెళ్ళండి. ఆయన ఏదో ఉమెన్ నాతో ఉన్నారు, నేను అమ్మఒడి ఇస్తున్నా అని. అమ్మఒడి ఇచ్చి 4 జబ్బులు ఖాళీ చేయట్లా. దీనివల్ల మందు వల్ల ఒక మనిషికి ఈ 5 సంవత్సరాల్లో మినిమము రేటు పెంచిన దానివల్ల 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కడుతున్నారు. జనరల్ అది అంతా క్యాష్. అదంతా జగన్ గల్లా పెట్టలేకి, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి గల్లా పెట్టలేకి. ఈచ్ అండ్ ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఉమెన్ వచ్చి నన్ను అడగటం ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ అమ్మ గంజాయి అది ఒక్కటి మీరు చేయండి, తర్వాత మా పిల్లలకు ఉద్యోగం. ఈ 2 చాలా గట్టి. అమ్మ 2 చేయండి అమ్మ, ఇంకేముంది, ఇంకేమి ఇచ్చినా ఇకపోయినా మాకు అవి 2 చేయండి అని అడుగుతున్నారు. పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత, ఎన్నేళ్ళు అయింది సార్ మేము పెళ్ళి? 30 years. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక పని కోసం వర్క్ చేస్తున్నారు. హీఈస్ కంటెస్టింగ్ అండ్ యు ఆర్ సపోర్టింగ్. ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్, దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. ఎందుకంటే ప్రజల్లో ఆ స్పందన స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ ఉన్నప్పుడు వీ ఫీల్ ప్రౌడ్ కదా. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. దట్టు ఇంటికి రాగానే మా ఆడపడుచులు, మా సిస్టర్స్ అందరూ కూడా మనం ఏదైతే చెప్తున్నామో జనాలకి వచ్చి చెప్తున్నారు, మనం అది ఫిల్ చేసి వాళ్ళందరి హ్యాపీనెస్ మా అంటే ఇట్లా రమేష్ పేరు ఇలా అంతా నిలబడాలి, వాళ్ళంతా డ్రీమ్స్ అనమాట. ఇలా అన్న పేరు ఇలా నిలిచిపోతుంది జనాల్లో. అనకాపల్లిలో చెయ్యలేనంత, సాధ్యం కానంత పెద్ద కష్టమైన రమేష్కి సాధ్యం కాని పనులు అయితే నిజంగా లేవు అన్నట్టు నాకు అనిపిస్తోంది. సార్ ఒక క్యూరియస్ క్వశ్చన్ సార్, మీరు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేడం ఏమైనా కారణమా? నాకు డౌట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బిలీవ్స్ ఆన్ ధర్మం, సనాతన ధర్మం. అంటే వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం ఆర్ ఇస్లాం ఆర్ అవి చూసి నేను భారతీయ జనతా పార్టీలో చేరింది కాదు. కాదా? అది కాదు. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ మేడం చాలా స్పిరిచువల్ ఓరియంటెడ్ అని విన్నాను నేను కూడా. మీరు కూడానా? ఓకే. అంటే తనంత కాదు, దాంట్లో నాకు టైం ఉన్నంత వరకు చేస్తాను. నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో నేను తెలుగుదేశంతో విభేదించి లేకుంటే నాకేం తెలుగుదేశంలో అన్యాయం జరిగింది అని కాదు. ఇన్ని సంవత్సరాలు స్టేట్ పార్టీ, రీజనల్ పార్టీలో చేశాము. నాకు ఇంకా మోర్ ఎక్స్పోజర్ కావాలి. భారతీయ జనతా పార్టీ అయితే బాగుంటుంది. అప్పుడు అరుణ్ జైట్లీ కూడా ఉన్నాడు. అరుణ్ జైట్లీ ఈజ్ అవర్ మెంటర్ ఇన్ రాజ్యసభలో. కాబట్టి ఇదైతే బాగుంటుంది. దీంతో భారతీయ జనతా పార్టీలోకి పోవడం, భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంలో ఎట్లా పనిచేశానో అదే స్థాయిలోనే భారతీయ జనతా పార్టీలో, అంటే ఆ పార్టీకి అట్లా ఏ పార్టీలో మనం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయితే బిఫోర్ వి ఎండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఇద్దరు. ఓకే, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్? అవును. చూసారా సార్, నాకు ఎందుకో అనిపించింది అదే లవ్ మ్యారేజ్ అని. ఏంటి మేడం, మీరు ప్రపోజ్ చేశారా, సార్ చేశారా? సారీ చేసి. ఇద్దరు ఒకేసారి చదువుకున్నారా సార్? కాదు, నైబర్స్. ఓకే సార్, మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ 30 ఏళ్ళలో మీరు బాగా బాధపడ్డ సందర్భం ఏంటి? మా బ్రదర్కు క్యాన్సర్ అని చెప్పి వచ్చినప్పుడు బాధపడాల్సి వచ్చింది. అంటే నాకు అది చిన్న. రాజకీయంగా బాధపడింది ఏం లేదు. రాజకీయంగా బాధపడితే ముందుకు వెళ్ళలేము. అంతేనా? అసలు మీరు యూ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్? అంటే ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు రాళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, అది ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కానీ బాధపడి చేసేది ఎప్పుడు కూడా అట్లా. ఓకే, విల్ ఫేస్ ఇట్. గవర్నమెంట్లో పోయినప్పుడు వచ్చినప్పుడు విల్ ఫేస్ ఇట్. 10 సంవత్సరాలు టీడీపీ అధికారంలో లేదు, నేనప్పుడు కూడా ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. సో రమేష్ గారి 30 ఏళ్ల ప్లస్ రాజకీయ కెరియర్లో మీరు బాగా హైగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి మ్యామ్? యూ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అన్న మూమెంట్ ఏంటి? రాజ్యసభ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే హీస్ డిజర్వ్ ఇట్. అసలు చాలా, అంటే తనకు
ఎలా అంటే తను వెళ్ళటం వల్ల ఎంతమందికి ఇప్పుడు Yeah. నాకు రోజు ఫ్రెండ్స్ ఎంతమంది కాల్ చేస్తారు, రమేష్ గారు గెలవాలి, 10 మందికి ఉపయోగపడతారు, ఇలాంటి ఉపయోగపడే ఆయన ఈ పదవిలో ఉండాలి, మేము ఎవరికైనా ఉపయోగపడతారు. ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్, ఫిలిమ్స్, లేకపోతే ఇన్ ద ఆంటర్ప్రినర్స్, స్పోర్ట్స్, ఇట్లా అన్ని రంగాల్లో మీకు ఉన్నారు కదా. మీ ఫేవరెట్ టాప్ 3 ఎవరంటే ఏం చెప్తారు సార్? మీ బెస్ట్ ఫ్రెండ్స్ పొలిటికల్గా ఎవరు లేరు? తీసుకుంటే అరుణ్ జైట్లీ నాకు Okay. బాగా నచ్చిన ఓకే. పొలిటికల్ లీడరు. ఏదైనా నేను ఎట్లా పోవాలా, ముందుకు పోవాలా, ఏం చేసుకోవాలా, ఏంటి, దిస్ స్టెప్ ఈజ్ రాంగ్ ఆర్ రైట్, దానికి మా గురూజీ ఒక ఆయన ఉన్నారు. Okay. నెక్స్ట్ వైఫ్. వావ్, Ah. అడ్వైస్ బాగా ఇస్తారా? మీరు పరిగణలోకి తీసుకుంటారా ఆవిడ ఇచ్చే సలహాలను? అవసరం ఉన్నట్టు తీసుకుంటాను, అవసరం ఉన్నట్టు తీసుకుంటాను. ఓకే మేడం, మీరు ఇచ్చిన ఏ సలహా సార్ తీసుకున్నారు చెప్పండి. రాజకీయ పరంగానే చెప్పాలి మీరు. రాజకీయంగా అంటారా? రాజకీయంగా నేను ఎప్పుడూ ఏం ఇవ్వలేదా? ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఎప్పుడైనా నేను చెప్తే ఏదైనా హెల్త్ గురించి చెప్తా ఉంటా, ఓకే, ఇలా డైట్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చెప్తా కానీ అది పరిగణలోకి తీసుకుంటారు. డెఫినెట్గా తీసుకో. ఓకే, ఆల్ రైట్ సార్. యాజ్ అ పొలిటీషియన్ మీ స్ట్రెంగ్త్ ఏంటి సార్? మీ వీక్నెస్ ఏంటి? ఓన్లీ రాజకీయ నాయకుడిగా చెప్పండి. స్ట్రెంగ్త్ ఐ కెన్ కన్విన్స్ ఎనీబడి. ఎనీబడి. వీక్నెస్ అంటే అట్లా రాజకీయాల్లో వీక్నెస్ అంటూ జనరల్గా థింగ్. మీరు చెప్పండి మ్యామ్, మీరైతే కరెక్ట్ చెప్తారు. అస్సలు స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? వీక్నెస్ స్ట్రెంగ్త్ అయితే తనకి నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, మొత్తం అదైతే చాలా స్ట్రెంగ్త్ ఉంది. వీక్నెస్ ఎప్పుడు ఫీల్ కాడు, వీక్నెస్ అనుకోడు. ఒక క్షణం అట్లా డల్ అనిపించిన వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతారా? ఓకే సార్, మీ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే 10 years ఫ్రమ్ నౌ వేసుకుందాం. పబ్లిక్ ఏదైతే మన గురించి ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారో ఈ ప్రాంతం డెవలప్ కావాలని తప్పకుండా చేయాలనేదే నా గోల్. మేడం, మీ దృష్టిలో వారి విజన్ ఏంటి మ్యామ్? తనకి చాలా లాంగ్, తనకు మళ్ళీ అన్ని గోల్స్ కూడా ఒక 3 షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ మూమెంట్ అన్ని పెట్టుకుంటాడు అనమాట. తన ఆలోచనే చాలా ఉంటుంది. ఈరోజు మేము అదే డిస్కస్ చేసాం, అసలు దేవుడు స్పెషల్గా మేడ్ చేశారు తన్ని. అంటే అట్లా తన గోల్ కొరకు అది సాధిస్తాడు. మాకే అనిపిస్తుంది, మేము అప్పుడప్పుడు డిస్కరేజ్ చేస్తాం, వదిలేసి ఎందుకు అట్లనే. అసలు మా ముందర అట్లా వదిలినట్టు కనిపిస్తారు, లేదు అది సాధిస్తారు. అది చాలా వండర్ఫుల్. ఓకే, ఒక ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలి. నేను ఒక 5 పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీ ఆనెస్ట్ ఒపీనియన్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. బట్ పాలిటిక్స్లో ఇప్పుడు ఉండాల్సిన పాలిటిక్స్లో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, పాలిటిక్స్ కూడా చేయాలి. ఆయన పాలిటిక్స్ చేయకుండా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్, ఈ ప్రజలు నా ప్రజలు అని మార్నింగ్ నుంచి నైట్ కాకుండా he had to do now, he had to change his attitude. ఓకే, పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈక్వల్గా చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి చెప్పండి. వాట్ ఈస్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ పాపము నిజంగా రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా నేను 4 సార్లు ఓడిపోయినాయి, 5 సార్లు ఓడిపోయి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఆయన పట్టుబదలని విక్రమార్కుడు మాదిరి నేను చేసి తీరుతాను గట్టిగా వచ్చింది, అది నచ్చింది. ఓకే, యూ సీ హిమ్ యాజ్ అ ప్రిడామినెంట్ లీడర్ అండి ఫర్ ఫ్యూచర్. మీకు ఏమనిపిస్తుంది, ఆయన భవిష్యత్తు ఎలా ఉందనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా భవిష్యత్తు ఉంది, స్పార్క్ ఉంది. సో మీ పొరుగు రాష్ట్రం కేసీఆర్ గారు, ఆయన గురించి మీ ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి? ఇంకా అయిపోయింది పని, మాట్లాడడం ఎందుకు మాట్లాడడం వేస్ట్, అయిపోయిందంటారా? Close. అట్లెట్లా అవుతుంది సార్? చాప్టర్ ఇప్పుడు క్లోజ్. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో లేదు, వచ్చింది కదా తెలంగాణలో. అంటే అట్లా వచ్చి రావడం వేరు. ఈయన 10 సంవత్సరాలు నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఇది, నా కుటుంబమే ఇది అని చెప్పేసి అది రాజకీయాల్లో. ఓకే, ఇప్పుడు మనం ఎంత పెద్ద లీడర్లు కూడా చూడలేదా ఎట్లా అయిపోయారు. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి, అసలు మహారాష్ట్ర నాదే, ఒరిస్సా నాదే, ఆంధ్ర నాదే, ఆంధ్రాలో పార్టీ పెట్టి ఆంధ్రాలో భారతదేశం అని మార్చి అసలు ఏంటి ఇప్పుడు రేపు ఒక్క సీటు గెలవమనండి చూద్దాం. గెలవనంటారా? ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వస్తానని మాట్లాడతాడు. ఎక్కడ ఆయనది అక్కడ చూసుకోకుండా ఎంత పొగురుగా బిహేవ్ చేశాడు, ఎంత పొగురు. రాజకీయాల్లో తెలంగాణలో పార్లమెంట్ ఒక్క సీటు రాదు, బీఆర్ఎస్ ఒక్క సీటు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు సరిపోయే వ్యక్తి కాదు. అతను ఏదైనా బిజినెస్ చేసుకుంటే బెటర్. మామూలుగా బిజినెస్ చేసుకోవాలంటే అతనికి ఇప్పుడు ఇంత అలవాటు పడిపోయిన తర్వాత దోచుకునేది. రాజకీయాలకు అదేదో బై మిస్టేక్ ఒక ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చారు, కానీ
ఆ ఒక ఛాన్స్తో మొత్తం అందరినీ ముంచేశాడు. మొత్తం ప్రజలందరినీ, మోడీ గారు. మొత్తం ఈ ప్రపంచానికే కావాల్సిన వ్యక్తి. ఎందుకంటే మన భారతదేశాన్ని ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత డెవలప్మెంట్ అయిందో ఈ 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువైంది. హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కాదు, 2029 వరకు కాదు, 34 కూడా ఆయనే. సార్లో ఉన్న ఒక 5 వ్యక్తులకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు చెప్పండి, ఓకేనా? ఒక కొడుకుగా ఆయనకి ఎన్ని మార్క్స్ వేస్తారు? 100%. చాలా దీనికి వెళ్ళి వాళ్ళ మదర్ ఊర్లో ఉన్నారు, రాలేరు, ట్రావెల్ చేయలేరు. వీడియో కాల్ చేసి అమ్మ నీ కాళ్ళు చూపించు, నమస్కారం చేసుకుంటాను. దేవుడు పటం దగ్గర నిల్చుకున్నారు వెళ్ళి, అమ్మ నీ కాళ్ళు, అమ్మాయిని పక్కన ఉన్న అమ్మాయితో వీడియో కాల్ చేసుకుని కాళ్ళు చూపించు అంటే కాళ్ళు చూపించి నమస్కారం చేసుకుని నామినేషన్ దానికి వెళ్ళే రోజు చేశారు. చాలా ఇష్టపడ్డారు. వాళ్ళ అమ్మ కూడా అలాగే. ఒక బ్రదర్గా వాళ్ళ బ్రదర్స్ని అడగాల క్వశ్చన్. చాలా వాళ్ళంతా చాలా క్లోజ్ ఉంటారు బ్రదర్స్. ఓకే. వాళ్ళు అసలు ఇంకా వాళ్ళ రమేష్కే సపోర్ట్ అంతా ఫుల్. హస్బెండ్గా నాకు అసలు అది ఇవ్వలేని మార్క్స్. లవ్ ఇంకా అంతే. ఓకే. ఫాదర్? మా పిల్లల్ని అడగాల, నాకన్నా ఎక్కువ. తనలో అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఫాదర్ ఇక్కడే ఉన్నాడు, 86 years. అవునా? ఇక్కడికి వచ్చాడు, ఆయన మీటింగ్లకు వస్తున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చాడు, 86 years. ఫైనల్లీ యాజ్ అ పొలిటీషియన్ మీరు ఆయన చూస్తున్నారు కదా, రాజకీయ నాయకులకున్న మీనింగ్. కానీ రమేష్ ఇలాంటి వాళ్ళు నిజంగా పర్సనల్గా నా హస్బెండ్ అని నేను చెప్పట్లేదు, కానీ ఇంత స్మార్ట్, ఇంత యాక్టివ్, ఇంత ఉన్న వాళ్ళు కొంతమంది అయినా ఉంటే స్టేట్లో అసలు తిరిగి చూసుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం అండి. విష్ యూ గుడ్ లక్ సార్. విష్ యూ గుడ్ లక్.